పదేళ్ల తర్వాత ఎవడో రాముడు ఎవడో రాకాశ ఎవడో. రైట్ సార్, ఇక ఫైనల్ టాపిక్ సార్. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, లోక్సభ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య పోటీ నడిచింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అంటే రెండు జాతీయ పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య నడవాలి వాస్తవంగా. కానీ భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు ఎందుకో పెద్దగా పట్టించుకోవట్లేదు, వాటి మీద పెద్దగా విమర్శలు చేయట్లేదు, వీళ్ళు మాత్రమే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాన్ని ఏ రకంగా చూడాలి? అంటే కొన్నిసార్లు పండుగ ముందు రోజు వరకు కూడా పండుగ వాతావరణం ఉండదు. మనం కాలేజీలు చూస్తుంటాం కదా, ఒకరింట్లో పెళ్ళి ఉంటుంది, ఒక్క రోజు ముందు 2 రోజుల ముందు ఏం అడవ ఉండదు, మంచిగా అందరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటుంటారు కుటుంబ సభ్యులు. అదేందయ్యా 2 రోజుల పెళ్ళి కదా, ఏమున్నది ఉన్నది కదా పెళ్ళి అంటారు. సడన్గా పెళ్ళికి ఒక రోజు ముందు టక్ 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 బంధువులు వస్తారు, హడావుడైతే ఉంటుంది. బహుశా ఇలా అదే జరుగుతుంది కావచ్చు. ఇప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల నాటి రాజకీయ వాతావరణం ఎక్స్టెండ్ అవుతోంది. అందువల్ల పార్లమెంట్ ఎన్నికల ప్రకటన తర్వాత నరేంద్ర మోడీకి గెలిపించాలా ఓడించాలా అన్న నెరేటివ్ ముందుకు వచ్చాక అప్పుడు ఈ రెండు పార్టీలు బీజేపీ పైన పడే అవకాశం ఉంది. పడాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ బీజేపీ మీద పడుతున్నాయా? మరి అక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా. సో అక్కడ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ బీజేపీని విమర్శిస్తున్నారా? వీళ్ళు విమర్శించుకుంటున్నారు కదా. అంటే తెలంగాణ రాజకీయ క్షేత్రాన పార్లమెంట్ ఎన్నికల వరకు మోడీని గెలిపించాలా ఓడించాలా అనే వాతావరణం వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మోడీని టార్గెట్ చేయాలి. బీఆర్ఎస్ కూడా అప్పుడు మోడీని కాంగ్రెస్ ఇద్దరిని టార్గెట్ చేయాలి. సో ఆ రాజకీయ వాతావరణం వస్తుందా అనేది ఇంకా చూడాలి. ఎందుకంటే బీజేపీకి బలం పెరిగినా 1 నుంచి 8 సీట్లు వచ్చినా 7 నుంచి 14% ఓటింగ్ వచ్చినా బీజేపీ శిబిరంలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఇప్పటికీ బీజేపీ శాసనసభాపక్ష నేతనే ఎన్నుకోలేవారు. సో శాసనసభాపక్ష నేతనే ఎన్నుకోలేని ఒక విచిత్ర పరిస్థితిలో బీజేపీ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మళ్ళీ బండి సంజయ్ అవుతాడా అనే చర్చ మొదలైంది. కిషన్ రెడ్డి మారుతాడని డిస్కషన్ మొదలైంది. అందువల్ల నాయకత్వాన్ని నిర్ణయించుకునే పరిస్థితిలోనే బీజేపీ లేదు. అందువల్ల బీజేపీ ఓటింగ్ పెరిగినా సీట్లు పెరిగినా బీజేపీలో ఆ రకమైన ఒక నిర్లిప్తత స్తబ్దత స్పష్టంగా కనబడుతోంది. ఈ నిర్లిప్తత స్తబ్దత వల్ల ఆ పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ ఫీల్డ్లో ఉంటుందా ఉండదా అనే అనుమానం బహుశా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉండొచ్చు. అంటే బీజేపీ ఫీల్డ్లో ఉంటుందా అంటే బీజేపీకి ఏం సీట్లు రావు ఓట్లు రావని కాదు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు మోడీని గెలిపించాలా ఓడించాలా అనే అంశం పైన ఓటు వేస్తారా? కేసీఆర్ కావాలా రేవంత్ రెడ్డి కావాలా బీఆర్ కావాలా కాంగ్రెస్ కావాలా అనే అంశం పైన ఓటు వేస్తారా అన్నది ఇంకా తేలడం లేదు కనుక ఈ పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు కావాలా జగన్ కావాలా అనే అంశం పైన ప్రజలు ఓటేస్తున్నారు తప్ప మోడీ కావాలా రాహుల్ గాంధీ కావాలా అనే అంశం మీద ప్రజలు ఓటేయడం లేదు కదా. సో ఆంధ్రప్రదేశ్ లాంటి పరిస్థితి తెలంగాణలో ఉందనుకోండి, పార్లమెంట్ ఎన్నికలైనా కేసీఆర్ కావాలా రేవంత్ కావాలా బీఆర్ఎస్ కావాలా కాంగ్రెస్ కావాలా అనే పొలిటికల్ క్వశ్చనే ప్రజల్ని డామినేట్ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పరస్పరం ప్రధాన ప్రత్యర్థులుగా రంగంలో దిగుతారు తప్ప బీజేపీ పైన పడరు. లేదు బీజేపీ గనక ఎన్నికల వాతావరణాన్ని మోడీకి మరో టర్మ్ ఇవ్వాలా లేదా అనే అంశం వైపుగా తీసుకెళ్లిన రోజు అనివార్యంగా కాంగ్రెస్కు బీజేపీని ఎదుర్కోక తప్పదు, రెండు పార్టీలను ఎదుర్కోక బీఆర్ఎస్కు తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు ఉదయం